నమస్తే ట్రేడర్స్. డ్రాడౌన్ అయితే డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా, డిస్కస్ అయితే చేద్దాం. దీంట్లో నేను మీ ఆర్ఆర్కి నేను అగెనెస్ట్ అయితే కాదు, జస్ట్ నేను చేసేదే మీకు షేర్ అయితే చేస్తున్నాను. నేను ఫాలో అయ్యేది వచ్చేసి 1:2 అయితే ఫాలో అవుతాను. నేను 1:2 అయితే ఫాలో అవుతాను. అండ్ దీంట్లో ఇట్లా నేను రిస్క్ అనేది 10 ట్రేడ్స్కి డివైడ్ చేస్తాను. సపోజ్ మనకి $2,000 డ్రాడౌన్ ఉందనుకోండి, నేను జస్ట్ $200 రిస్క్ తీసుకుంటాను అనమాట ఒక ట్రేడ్కి. అండ్ ఇక్కడ నాకు బ్రీతింగ్ స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మనకి మార్కెట్ అనేది స్ట్రైట్గా ఏం మూవ్ కాదు కదా, ఇట్లా డైరెక్ట్ ఒకవేళ కిందికి వచ్చినా కానీ నా డ్రాడౌన్ హిట్ చేయాలంటే అది 10 ట్రేడ్స్ మనకి లూజింగ్ స్ట్రీక్లో ఉండాలి, అప్పుడే నా డ్రాడౌన్ అయితే హిట్ అవుతుంది అనమాట. అందుకే నేను ఫాలో అయ్యేది ఇది. నేను 1:2 ఎందుకు యూజ్ చేస్తాను అనేది ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఒక డే మనకి ఫస్ట్ ట్రేడ్ 2R ప్రాఫిట్ వచ్చింది అండ్ సెకండ్ ట్రేడ్ -R లాస్ వచ్చింది. ఇక్కడ నేను +1R ప్రాఫిట్లో ఉన్నా అనమాట ఫస్ట్ డే. అండ్ సెకండ్ డే -1R లాస్ వచ్చింది. సెకండ్ ట్రేడ్ 2R ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఇక్కడ ఇట్లా నేను +1R ప్రాఫిట్లో ఉన్నా. అండ్ ఇక్కడ థర్డ్ డే వచ్చేసి మనకి 2R ఇక్కడ 4R ప్రాఫిట్ వచ్చింది. అంటే ఇక్కడ 2 ట్రేడ్స్ నేను విన్ అయితే ఒకవేళ, అండ్ ఇక్కడ 2 ట్రేడ్స్ లాస్ అయ్యాయి. అండ్ ఇక్కడ నేను 2 లాసులు వచ్చాయి కాబట్టి -2R. అండ్ ఇప్పుడు ఒకవేళ నా డే ప్రకారం చూసుకున్నా కానీ 1:2 ఉంటుంది. డే ప్రకారం చూసుకున్నా 1:2 ఉంటుంది. అండ్ ఒకవేళ ప్రాఫిట్లో వచ్చే ఛాన్సెస్ ఇది ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. ఒక ట్రేడ్ పోయి ఒక ట్రేడ్ లూజ్ అయినా ఇది వస్తుంది. అండ్ ఇప్పుడు నాకు రీసెంట్గా జరుగుతుంది ఏంటంటే, సెటప్స్ అనేవి ఎక్కువ వస్తలేవు అనమాట. ఈ సెటప్స్ అనేవి ఎక్కువ రానప్పుడు ఒక్కొక్క డే ఒకటే సెటప్ వస్తుంది. ఒక సెటప్ వస్తున్నప్పుడు +2R వస్తుంది. ఒక సెటప్ ప్రాఫిట్ వస్తే +2R వస్తుంది. ఒకవేళ లాస్ వస్తే -1R వస్తుంది అనమాట. అండ్ ఈ 6 సినారియోస్లో నాకు 2 టైమ్స్ ఇది వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. 2 టైమ్స్ అండ్ 4 టైమ్స్ నాకు ప్రాఫిట్ డేస్ ఉన్నాయి. 4 టైమ్స్ ఈ 2 టైమ్సే ఇది లాస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నాకు విన్ రేట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇది ఫాలో అవుతున్నాను 1:2. అండ్ నేను 1:1 ఎందుకు బెస్ట్ అంటానంటే, కొంతమందికి 1:2లో విన్ రేట్ అనేది ఎక్కువ ఉండదు. వాళ్ళకి 40% పైన ఉండదు అనమాట, 40 లోపు ఉంటుంది. అలాంటి వాళ్ళకి 1:1 అనేది బెస్ట్. అందుకే నేను 1:1 అనేది చెప్తున్నా. అండ్ అది గైస్, ఓకే, థ్యాంక్ యూ.